ఇలా కూర్చో. కాఫీ తాగుతావనే? ఓ అరకప్ కాఫీ ఎంతరా? ఎంత? 80 సెంట్లు. ఇప్పుడు ఆగరాగు. 80 సెంట్లని 80 పైసల్లాగా అంటావేరా? 80 సెంట్లు అంటే సామాన్యమా? దాదాపు 10 రూపాయలు. కాఫీ 10 రూపాయల వీడి దేవసం బెట్టా? ఏ ఒక్క కాఫీ అమ్మి మేడ కట్టేద్దాం అనుకుంటున్నాడు కుంక? నేను తాగా. ఇక్కడ అలా రూపాయలు లెక్కేసుకుంటే ఏమీ కొనలేము, తినలేము. చాలు ఎవరుకో. 10 రూపాయలు పెట్టి కాఫీ తాగితే సంవత్సరాలు చేయలేక్కర్లేదా? నాకు ఆకలిగా లేదు, నేను తాగను, తిన్ను. అలా పెద్దగా తేన్చకూడదనే సభ్యత కాదు. ఇదెక్కడ చేసినరా బాబు? పెద్దగా మాట్లాడకూడదు, గట్టిగా తేన్చకూడదు. నా వల్ల కాదురా. నేను మన దేశం పోతా. అక్కడ ఎంచక్క ఎలుగెత్తి తెరిచినా ఎవ్వడూ పట్టించుకోడు. Good, good. You're pretty, baby. Hey, what is this dress? Jesus. Wow! Ronald? Come here, Ronald. Come here. What are you doing out there? What, Mom? It's time for you to get ready to go to school. Go get ready. Oh, gosh. What's the matter? What happened? Bad stomach ache, Mom. I warned you not to eat that junk food. You don't have to go to school today. Sit here for a while. I'll go and get you some medicine, okay? Okay. అయ్యో, వీధిలో ఏమిటండి ఆ భాగవతం? లోపలికి వచ్చి నూనె రాసుకోకూడదు? లోపలికి వస్తే అంతా నూనె మరకలవుతాయి. అయ్యో, ఎవరైనా చూస్తే బాగుండదండి. చూస్తే చూడండి, నాకే. మన ఊళ్ళో బావి దగ్గర కూర్చుని ఎంచక్క నూనె పట్టించుకునేవాడిని కదూ. అది అంగల కుదురు, ఇది అమెరికా. తేడా లేదు. ఊళ్ళలో తేడా ఉందేమో, నాలో మాత్రం తేడా రాదు. నేను అక్కడ ఆదినారాయణ, ఇక్కడ ఆదినారాయణ. మొండివాడు రాజు కన్నా బలవంతుడని మీ మొండి పట్టు మీది. మీ అన్నయ్య గారు పని చూసారా? అన్నయ్య, ఏమిటిది? లోపలరా. పిన్ని, అమ్మా, పిన్ని వచ్చింది. బాగున్నావు పిన్ని? సుధా రామ్మా, ఇవాళ ఇంట్లో గారెలు చేశాను, ఇది లోపల పెట్టమ్మా. అలా బయట కూర్చుని నూనెలు అవి రాసుకుంటుంటే ఎదురింటి వాళ్ళు న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడని నీ మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తారన్నయ్య. అదేమిట్రా, ఇది నా వాళ్ళు, నా నూనె. మధ్యలో వాళ్ళకెందుకు దురద పింజారి పెనుగులకి? అదే ఈ దేశంలో ఉన్న తమాషా. ఏమిటో పిచ్చి కూడా పిచ్చి దేశం. కాసేపు అలా కూర్చో, నేను స్నానం చేస్తాను. హలో రామారావు గారు, రండి. హలో. నమస్కారం సుధ గారు. నమస్తే. తను మా అన్నయ్య గారు అమ్మాయి సంధ్య. మొన్న మధ్యన ఇండియా నుంచి వచ్చారు. ఇంట్లో కూర్చుని బోరుగా ఉంటుందంటే ఇలా తీసుకొచ్చాను. మా సంధ్య, ఇతను భూషణ్ రావు అని నాకు మంచి స్నేహితుడు. Happy birthday to you. ఈ దేశంలో పుట్టినరోజు పండుగ ఎంత అసహ్యంగా జరుపుకుంటారా పిన్ని? అతను కాలేజీలో చదువుకుంటున్నాడు కదా, మా స్నేహితులందరూ కలిసి ఇలా ఎంజాయ్ చేసుకుంటారు.
Chris, you were great. Oh, thanks. మీరు చాలా బాగా పాడారు. Pardon me. షీఈస్ కంగ్రాచులేటింగ్ యూ. Hi. Oh, I see. Thanks. సంజ, ఇతను రెనాల్డ్ అని మీ ఎదురింటి కుర్రాడు. ఆహా. నైస్ బాయ్. Chris, come on, sing another number, man. All right then. Come on. ఏంటి నాన్న? చిచ్చి, ఏ జన్మలో చేసిన పాపం. సప్త సముద్రాలు దాటి ఈ దేశంలోకి వచ్చి పడ్డాం. ఓ పండగ లేవు, ఓ పబ్బాలు లేవు. ఎంతసేపు వండుకోవడం మింగడం పడుకోవడం, వండుకోవడం మింగడం పడుకోవడం. నా మన్ను నా మచ్చడం. ఎక్కడ నా లాల్చీ ధోవతి ఎక్కడ? ఇక్కడ తగలటాలే నీ చీరల మచ్చ. ఏదో బతుకు యాంత్రికంగా తయారైంది. అమెరికా పోదానండి, అమెరికా పోదానండి అంటూ తల్లి కూతురు ఇద్దరు నా ప్రాణాలు తీశారు. ఇక్కడికి వచ్చేం బాగున్నట్టు. ఏమిటి నాన్న కోపంగా ఉన్నావు? కోపం కాదే, ఒంట్లోంచి తాపం పుట్టుకొస్తోంది. అసలు మంచి ఉద్యోగం అని 4 రాళ్ళు ఎక్కువ సంపాదించుకోవచ్చని ఈ దేశానికి రావడానికి ఒప్పుకున్నాను చూసావా? అది నేను చేసిన తప్పు. ఇదిగో లెంపరేసుకుంటున్నాను. ఏమైందండి వాళ్ళ? ఏమీ అవలేదే, అదే నా బాధ. ఇవాళ చైత్ర శుద్ధ నవమి. అయితే నా శ్రార్థం. ఇవాళ శ్రీరామనవమి. అలాగా? అయ్యో. ఇందాక శాషగిరిరావు బజార్లో కనిపించి చెప్పండి సరిపోయింది కానీ లేకపోతే ఇవాళ నవమనే సంగతి తెలుసుండేదే కాదు. మన ఊళ్ళో ఉండుంటే మన ఇంట్లో ఉడతాభక్తిగా సీతారామ కళ్యాణం నా చేతుల మీదుగా జరుపుకునేవాడిని. భద్రాచల కళ్యాణం రేడియోలో వినేవాడిని. ఇక్కడ ఆలోచనే లేకుండా పోయింది. లేచిన దగ్గర నుంచి కాలంతో పరిగెత్తి 40 మైళ్ళు ఉద్యోగం కోసం వెళ్లే ఆరాటమే తప్ప. రామచంద్ర, ఐహిక బంధాల మధ్య ఇరుక్కుపోయి నిన్ను మర్చిపోయానయ్యా. నన్ను క్షమించు తండ్రి. Hi. Welcome. బాగుంది. Thanks. Hey, what's this? రామరసం. Wrong medicine. రామ్ మెడిసిన్ కాదు, రామరసం. Oh, Ramanasam. అవును, మా దేశంలో రాముల వారి పెళ్ళినాడు ఈ పానకం తయారు చేసి ఊళ్ళో వాళ్ళందరికి ఇచ్చేవారు. Hi, Sanja. అసలు సీతారామ కళ్యాణం మా ఊళ్ళో ఎంత బాగా చేసేవాడో తెలుసా? చిన్న చిన్న విగ్రహాలు తెచ్చి మర్చిపోయాను. ఇది తాగు. You want me to drink this? అదేమిటో నాకు తెలియదు కానీ నువ్వు తాగు, పట్టుకో. తాగు, తాగే. Okay. బాగుందా? బాలేదా? నిన్నే అడిగేది, బాలేదా? అయ్యో, ఏమైంది? ఇదిగో నిన్నే అడిగేది. ఇదిగో మొత్తం తాగేకు, అందులో మిరియాలున్నాయి. కడుపు కదిలి మళ్ళీ. నా పేరు సంధ్య. రామా పోదాం. నా పేరు సంద. హలో, హాయ్. నువ్వు పేరు చెప్పావు, వాడు వెంట పడ్డాడు చూడు. అతను చాలా మంచివాడమ్మా. ముందు అతను చూసి నేను భయపడ్డాను. ఆ తర్వాత అతను డ్రమ్స్ వాయించడం చూసి కానీ ఊరుకో,